వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ ఛానల్. ముందుగా నీటిలో శుభ్రపరిచి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టి అందులో బీన్స్ ముక్కలు వేసి తగినంత నీరు వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపెట్టి బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకున్నాను. బీన్స్ ఉడికేలోపు ఫ్రైలోకి కావాల్సిన పప్పుల పొడిని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా కొబ్బరి, కొద్దిగా పప్పులు, తగినంత కారం పొడి, తగినన్ని వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి. నేనైతే అంత మెత్తగా ఏం లేదండి, కొంచెం అటు ఇటు దంచేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మూత తీసి చూస్తే బీన్స్ ముక్కలు చాలా మెత్తగా ఉడికాయండి. వీటిని వడగట్టుకొని స్టవ్ వెలిగించి వేరొక కడాయిలు పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అటు ఇటు కలిపేసుకుందాము. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇందులో పోపు దినుసులు వేసేస్తాము. ఇందులో కరివేపాకు, ఒట్టిమిర్చి, పోపు దినుసులు వేసుకొని కలిపెట్టేసుకొని ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసి బాగా కలిపేస్తాము. వీటిని సన్నటి మంట మీద 5 నిమిషాల పాటు అటు ఇటు వేపుతూ కలబెడుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ ముక్కలకి బాగా పట్టింది. ఇందులో తగినంత పసుపు వేసుకొని కొద్దిపాటి సేపు కలిపేసుకుందాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని ఈ ఫ్రైలో వేసేసి కలదిప్పేస్తాము. అంతేనండి, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. బీన్స్ ఫ్రై చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.